సొంత హెలికాప్టర్లు వేసుకుని ఉత్తరాఖండంలో వాలిపోయారని, తన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్లను వెంటేసుకుని రిలీఫ్ ఆపరేషన్లో మునిగిపోయారని గుజరాతీ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తింది మన మీడియా. కానీ జరిగింది కని విని ఎరగనంత ఘోరమని తెలిసి మన లోకల్ పొలిటీషియన్లు సైతం మేలుకొన్న తీరు, మేము సైతం అంటూ ఆర్తులకు సాయం అందించిన వైనం ఎందుకో కొత్తగా అనిపించింది. దైవ దర్శనం కోసం అంటూ కొండలు కోనలు దాటుకుని సొంత ఊరు వదిలిపెట్టి ఇలా ఊరేగిన ఈ అభాగ్యులంతా అక్కడ దాదాపు నరకం లాంటిదే చూసొచ్చారు. గుండెల్ని పిండి చేస్తున్న సదరు చేదు జ్ఞాపకాలు వెంటాడుతుంటే బిక్కు బిక్కుమంటూ ఢిల్లీ ఏపీ భవన్లో తలదాచుకున్నారు. కానీ అక్కడ మన వాళ్లకు దొరికిన ఆతిథ్యమేంటి? ఇక్కడే చంద్రబాబుకొచ్చిన ఆవేశం కాస్త అర్థవంతంగా అనిపిస్తుంది. తెలుగు వారిని పూర్తిగా అనాథలుగా మార్చేశారు. ఆత్మగౌరవం దెబ్బతినింది. బిక్షగాలుగా మారిపోయారు. నాకు ఒకసారి బాధ వేస్తుంది. ఒక ఆవిడ చెప్తే మేము బతకడం కోసం భిక్షం ఎత్తుకొని బతికే పరిస్థితి తిండి తింటున్నాం అంటే ఎంత బాధ వేస్తుంది, అంత బాధ వేస్తుంది. దీనికి అంతటికి కారణం ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చాయి. వందల కొద్దీ తెలుగు వాళ్ళ ఆచూకీ ఇప్పటికీ తెలియదు. వాళ్ళ కుటుంబీకులంతా కళ్లల్లో ఒత్తులేసుకుని ఆశగా ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ కావలసిందల్లా ఒక చిన్నపాటి ఓదార్పు. చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు తమ హోదాల్ని పక్కకు పెట్టి మరీ చెయ్యందించారు. తోచిన రీతిలో సాయపడ్డారు కూడా. మనలో మానవత్వం ఇంకా బతికుందా అన్న సందేహానికి ఇది ఖచ్చితంగా సానుకూల సంకేతమే. ఈరోజు ఇక్కడ ఈ విజయవాడలో ఈ స్ట్రీట్లోనే దాదాపుగా 10 మంది దాకా ఆచూకీ తెలియటం లేదు, ఏమైపోయారో తెలియనట్టు అయోమయ పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు హృదయ విదారకంగా వాళ్ళు ఈ యొక్క సంఘటన గురించి వివరిస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. చెరిగిపోయిన చార్ధామ్ నుంచి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ఢిల్లీకి, అక్కడి నుంచి తమ సొంత ఊళ్లకు తమ కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న తమ వాళ్ల చెంతకు చేరుకునేదాకా మన వాళ్లంతా తోడు నీడగా నిలబడ్డారు. ఎలాగైతేనే బాచటగా నిలబడాల్సిన ప్రభుత్వాలు బాధ్యతగా మసులుకున్నాయా లేదా అన్న మాటలటుంచితే బతుకు జీవుడా అనుకుంటూ సొంతగడ్డ చేరుకున్న అభాగ్యుల్ని ఓదార్చి కాసింత ఊరటనిచ్చి వాళ్ల మనసుల్ని మాత్రం గెలిచేశారు. ఎప్పుడూ కొట్టుకు చచ్చే పోటీ పాలిటిక్స్ ని కాసేపు పక్కకు నెట్టేసి మనసున్న మారాజులమంటూ మార్కులు కొట్టేశారు. సదరు నిజమైన నాయకులకు జర్నలిస్ట్ డైరీ హ్యాట్స్ ఆఫ్.